రైట్. ప్రశ్నిస్తే కేసు, అడిగితే అరెస్టు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారుతున్నటువంటి పరిస్థితి, కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రుణమాఫీ విషయంలో ఒక బోగస్ రుణమాఫీ జరిగింది, రుణమాఫీ ప్రాపర్గా జరగలేదు అంటూ కొన్ని లక్షలాది మంది రైతులు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. మాకు రుణమాఫీ చేయండి, మాకు రుణమాఫీ ఎందుకు జరగలేదు? అక్కడికి వెళ్తే బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకు దగ్గర నుంచి సరైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ప్రజాప్రతినిధులు అడిగితే వాళ్ళు కూడా చెప్పట్లేదు. మొత్తం దాటవేత ధోరణి మాత్రమే కనబడుతుంది తప్పించి ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి రావట్లేదు. జవాబుదారీగా ప్రభుత్వం లేదు అంటూ రైతాంగం ఈ ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తుంది. అయితే అట్లా నిరసన వ్యక్తం చేసినటువంటి రైతుల పట్ల పోలీసులు కర్కశాన్ని చూపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. సో దానికోసం ఆ రైతుల్ని అరెస్ట్ చేసి దాదాపు 4-5 గంటల పాటు జైల్లో ఉంచారు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా, అంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా, లేకపోతే మాకు ఒక షుగర్ పేషెంట్స్, మేము బయటికి మమ్మల్ని వదిలేయండి అని చెప్పినా కూడా వాళ్ళపైన పోలీసులు కనికరం చూపలేదంటూ రైతాంగం చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో చాలా చోట్ల ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రుణమాఫీ ప్రాపర్గా జరగకపోవడాన్ని ప్రశ్నిస్తూ రైతులు వందలాది సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన కొనసాగిస్తున్నారు, తమ ఆందోళనను కొనసాగిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రదీప్, కాంగ్రెస్ పాలన ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ప్రజాపాలన ఇదేనా? ఇది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకు రుణమాఫీ విషయంలో రుణమాఫీ 100% చేస్తామని పలానా డేట్ రోజు చెప్పింది వాళ్ళే, ఆ డేట్ అయిపోయిన తర్వాత టోటల్గా అయిపోయిందని చెప్తుంది వాళ్ళే. బట్ చాలా వరకు కొన్ని లక్షల సంఖ్యలో రైతులు వెయిట్ చేస్తున్న రుణమాఫీ కాకుండా ఆ రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఇలా పోలీసుల్ని ప్రయోగిస్తోంది, మమ్మల్ని చాలా వేధిస్తుంది అనేది రైతులు చెబుతున్నటువంటి మాట. సో రైతుల యొక్క ఆ గోడు ప్రభుత్వం వింటుందా, వినదా? మొత్తానికి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ వస్తేనే మార్పు జరుగుతుంది అనేది ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట. కాంగ్రెస్ వస్తే ఒక ప్రజాస్వామిక పాలన, ప్రజాపాలన అందుబాటులో ఉంటుంది, ఎలాంటి నిర్బంధాలు, అరెస్టులు ఉండవని అనేక సందర్భాల్లో అటు అశోక్ నగర్ నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, లేదా రైతుల అంశానికి ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి మాట. కానీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ వచ్చినటువంటి 8 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. ఎక్కడ ఆందోళనలు కానీ లేదా నిరసనలు కానీ చేస్తే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. రైతులను, ఆదిలాబాద్ జిల్లాలో రైతులను ఏ రకంగా నిర్బంధించారనేది దానికి సంబంధించి ఆ సొంత పార్టీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనేది కాంగ్రెస్ నేతల అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రశ్న. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు పీసీసీ చీఫ్ చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా విరుద్ధంగా ఉంది. 60% రైతులకు రుణమాఫీ కానటువంటి పరిస్థితి. ఒక సవరణ కోసం లేదా ఏదైతే కొద్దిగా తక్కువ పడితే 200, 300, 500 కోట్లకు సంబంధించిన నిధులు ఉంటాయి. కానీ ఏకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పర్యటిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 12,000 కోట్ల నిధులు అవసరం ఉంటుంది రుణమాఫీకి సంబంధించి అని చెప్తున్నటువంటి మాట. ఇప్పటి వరకు ఉన్న 2 లక్షల లోపు రుణాలకు సంబంధించినటువంటి మాఫీ జరగలేదు. తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేశారు. 2 లక్షల పైగా ఉన్న వారి రుణాలు, వారి వడ్డీకి సంబంధించి పై వడ్డీ రుణం ఏదైతే చెల్లిస్తే 2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని. ఇప్పటి వరకు ఒక గందరగోళ పరిస్థితి అయితే రుణమాఫీలో నెలకొంది. ఓవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఏదైతే ప్రచారం చేసుకున్నట్లుగా, ప్రభుత్వం ప్రచారం చేసుకున్నట్టుగా రుణమాఫీ చేశామని చెప్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ సాఫీగా రుణమాఫీ జరిగితే పెద్ద ఎత్తున సంబరాలు జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా శవయాత్రలు, ఎక్కడికక్కడ రైతులు రోడ్ల మీదకి వచ్చి శవయాత్రలు చేస్తున్నటువంటి మాట. కొద్దిమంది రైతులు సొంత పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ క్యాడరే అధికారుల ముందు ఏదైతే పురుగుల మందు తెచ్చుకొని మాకు రుణమాఫీ చేస్తారా, చేయరా, మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్తున్నటువంటి మాట. ఎక్కడికి వెళ్ళిన నిరసనలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అయితే నిలదీస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నదనేది స్పష్టమవుతుంది. ఏదైతే లిస్టు సేకరణలో కావచ్చు లేదా నిబంధనలు లేవు అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నిబంధనలు అనేక నిబంధనలను ఆంక్షలు పెట్టారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. 47 లక్షల మంది లబ్ధిదారులు, రుణమాఫీకి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో కేవలం 22 లక్షల మందికి 17,000 కోట్ల రుణమాఫీ చేశారు. గతంలో 42,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత 31,000 కోట్లని అధికారికంగా ప్రకటనలు, మీడియాకు ప్రకటనలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ కేవలం 17,000 కోట్లకే రుణమాఫీ నిధులు చెల్లించినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఒక గందరగోళ పరిస్థితి అనేది
తర్వాత ఇవాళ ఫైనల్గా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామనేది. సో క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా అదే విధంగా మాటకు కట్టుబడి ఉండకుండా ఫైనల్గా 17,000 కోట్ల చిల్లర, అంటే దాదాపు 18,000 కోట్లు అనుకోవచ్చు. సో అంటే క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించినటువంటి లెక్కకి గ్రౌండ్లో అమలు చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫైనల్గా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో టోటల్గా అందరి రుణమాఫీ చేశామని ఆయన చెప్తున్నారు. బట్ మీరు చెప్పినట్టుగా ఇందాక నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంకా త్వరలో 12,000 కోట్లు రైతు రుణమాఫీ చేయబోతున్నాం అనేది, అంటే ఆటోమేటిక్గా రైతు రుణమాఫీ పూర్తిగా ప్రాపర్గా జరగలేదు అనేది ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్టేనా? మొత్తానికైతే ఒక అంతర్గత సంభాషణలో కంటే కూడా స్వయంగా ఇప్పుడు ఈరోజు ప్రకటనలకు ఇప్పుడు మంత్రులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లకు పూర్తి విరుద్ధంగా ఉంది. అది స్పష్టమవుతా ఉంది. ఒక గందరగోళ పరిస్థితి రుణమాఫీలో నెలకొన్నది అనేది వారి ప్రకటనలోనే స్పష్టమవుతా ఉంది. అయితే మా మంత్రులు చెప్తున్నటువంటి మాట అంతర్గతంగా రుణమాఫీ చేసిన పేరు లేదు, సక్రమంగా చేయలేదనేది సొంతంగా మంత్రులే తమ అంతర్గత సంభాషణలో ఒప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి అందరి అభిప్రాయం పరిగణలోకి తీసుకోకుండా, లిస్టు ప్రాపర్గా చేయకుండా రుణమాఫీ చేయడం ద్వారా చేసిన పేరు లేకుండా పోయింది. పైగా పెద్ద ఎత్తున రైతుల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాము. ఓవైపు రైతు భరోసా నిధులు ఇవ్వలేదు, వానకాలం పెట్టుబడి సాయం అందించలేదు, అది ఎగ్గొట్టారు. దానికి ఓవైపు రైతుల్లో వ్యతిరేకత ఉండగా ఇప్పుడు రుణమాఫీ చేస్తేనన్నా పర్లేదనే భావనలో రైతులు ఉన్నారు. కానీ రుణమాఫీ సాఫీగా జరగలేదు. వారు అనుకున్న విధంగా ఎటువంటి నిబంధనలు లేవన్నారు. రేషన్ కార్డు లేని ప్రతి ఒక్క రైతుకు అమలు కానటువంటి పరిస్థితి. రేషన్ కార్డు కేవలం కుటుంబ ప్రామాణికంగా మాత్రమే తీసుకుంటాం, పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామన్నారు. కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఆ పరిస్థితి అయితే కనిపిస్తలేదు. రైతులు అధికారుల చుట్టూ, అటు బ్యాంకుల చుట్టూ అయితే బారులు తీరుతా ఉన్నారు. వ్యవసాయ పనులు తీసిపెట్టి రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున అటు అధికారుల చుట్టూ తిరగడం ద్వారా అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. కేవలం కంప్లైంట్ తీసుకుంటున్నారు. అది ఎప్పటి వరకు అవుతుందా లేదా, ఏం చేయాలనే దానికి సంబంధించి రైతు ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొనుంది. అధికారులను చుట్టూ తిరుగుతున్నారు. మంత్రులు తల ఒక ప్రకటన చేస్తా ఉన్నారు. ఒక యూనిటీ అయితే లేదు. సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తా ఉంది. లిస్టు సేకరణలో సమన్వయ లోపం ఉంది. ప్రకటనలో వరుస ప్రకటనలకు సంబంధించి కూడా 42,000 కోట్లు, 31,000 కోట్లు, తర్వాత 17,000 కోట్లు, అదనంగా ఇంకో 12,000 కోట్లు, ఇలా రకరకాల ప్రకటనలు అయితే వస్తూ ఉన్నాయి. ఒక స్పష్టత కొనబడిందని చెప్పొచ్చు. ఎందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి అనుభవరాహిత్యం కూడా ఒక మాటగా నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రి ఒక మాట చెప్పారు, ఒక నెల రోజులు కడుపు కట్టుకుంటే, ఎలాంటి చర్యలు తీసుకోకుంటుంటే 31,000 కోట్లు ఈజీగా వస్తాయని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు 17,000కే పరిమితం అయ్యారు. రైతులనైతే రోడ్డునెక్కించి గోసపుచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు, 13 హామీలకు సంబంధించి ఇవి స్పష్టంగా అమలు చేయడం లేదు. మహిళలకు కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. 2 లక్షల పైచీలుక తులాల బంగారం రైతులకు మహిళలకు బాకుండా అనేది అక్కడ అడుగుతున్నటువంటి మాట. ఏదేమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి అమలులో స్పష్టత లోపించింది. రైతులను రోడ్డుకెక్కించారు. రైతుల గోస కాంగ్రెస్ పుచ్చుకుంటుందన్నటువంటి భావన రైతాంగం వ్యక్తం చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. తెలంగాణ రైతులపైన నిరంకుశ పర్వం కొనసాగుతోంది. ఆకలి తీర్చే రైతుపైన పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు. రుణమాఫీ ప్రాపర్గా జరగలేదు. రుణమాఫీ జరగని రైతులు కొన్ని లక్షల్లో ఉన్నారు. ప్రభుత్వం స్వయంగా చెప్పింది క్యాబినెట్లో చర్చించి 31,000 కోట్లు అవసరం అవుతాయని ఫైనల్గా అనుకుంది. బట్ చివరిగా కేవలం 17,000 కోట్ల చిల్లర, అంటే 18,000 కోట్ల లోపు మాత్రమే రుణమాఫీ అనేది జరిగింది. ఆ రుణమాఫీ జరగని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు రైతులు. ఓ పక్క రైతు బంధు రాక, రుణమాఫీ జరక్క రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తీవ్రంగా మండిపడుతున్నారు. వాళ్ళ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తమ నిరసనలు శాంతియుతంగా కొనసాగిస్తున్నారు రైతులు.